ప్రీవియస్ వీడియోలో మనం స్పేస్ కాంప్లెక్సిటీ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆల్గోరిథం అనాలిసిస్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన టైం కాంప్లెక్సిటీ గురించి నేర్చుకున్నాం. టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, అండ్ ఇందులో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, అండ్ డిఫరెంట్ టైప్స్ అంటే ఏంటి, ఒక సింపుల్ ఆల్గోరిథంతో ఎగ్జాంపుల్స్తో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇవన్నీ స్టెప్ బై స్టెప్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, ముందుగా టైం కాంప్లెక్సిటీ అనే వర్డ్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేద్దాం. టైం ప్లస్ కాంప్లెక్సిటీ అని. టైం అంటే ఒక పని కంప్లీట్ చేయడానికి పట్టిన టైం అని. కాంప్లెక్సిటీ అంటే ప్రాబ్లం సైజ్ పెరిగే కొద్దీ ఆ వర్క్ ఎంత డిఫికల్ట్ ఆర్ కాస్ట్లీ అవుతుందో అని అర్థం. సో టైం కాంప్లెక్సిటీ అంటే ఒక ఆల్గోరిథం ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ ఎంత వర్క్ ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందో అనలైజ్ చేయడం అని అర్థం. ఓకే, ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ యొక్క డెఫినేషన్ చూద్దామా. టైం కాంప్లెక్సిటీ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ టైం రిక్వైర్డ్ బై అన్ ఆల్గోరిథం టు కంప్లీట్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఆల్గోరిథం కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత కాంపిటేషనల్ వర్క్ ఆర్ ఆపరేషన్స్ అవసరమో అనలైజ్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్ అని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ప్రోగ్రామ్ నా మొబైల్లో 2 seconds రన్ అవ్వచ్చు. అదే ప్రోగ్రామ్ వేరే కంప్యూటర్లో 1 second రన్ అవ్వచ్చు. ఎందుకు? కంప్యూటర్ స్పీడ్, ప్రాసెస్, ర్యామ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్సెట్రా బట్టి యాక్చువల్ టైం చేంజ్ అవ్వచ్చు. కాబట్టి మనం సెకండ్స్ని మెజర్ చెయ్యం. ఇన్స్టెంట్ ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ ఆల్గోరిథం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఎలా గ్రోత్ అవుతాయో అనలైజ్ చేస్తామని. ఓకే, ఇప్పుడు మీకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ కూడా ఒకటి చెప్తాను మీకు. సపోజ్ మీరు ఏలూరు నుండి విజయవాడ వెళ్ళాలి అనుకుంటున్నారు. గూగుల్ మ్యాప్ మీకు 2 routes చూపిస్తుంది. రూట్ ఏ వచ్చేసరికి 2 hours, రూట్ బి వచ్చేసరికి 1 hour. మీరు ఏ రూట్ చూస్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ రూట్ బి. ఎందుకు? రూట్ బి తక్కువ టైంలో డెస్టినేషన్కి తీసుకువెళ్తుంది. అలాగే కంప్యూటర్ సైన్స్లో కూడా సేమ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మల్టిపుల్ ఆల్గోరిథమ్స్ అనేవి ఉండొచ్చు. అందులో లెస్ కాంపిటేషనల్ వర్క్ చేసే ఎఫిషియన్సీ ఆల్గోరిథంని చూస్ చేస్తాం. మీకు ఇంకా అర్థం అవ్వడానికి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్లో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సపోజ్ మీరు ఎగ్జామ్లో 10 questions అనేవి ఉన్నాయి. స్టూడెంట్ ఏ వచ్చేసరికి క్వశ్చన్స్ అనేవి ర్యాండమ్గా సాల్వ్ చేస్తున్నాడు. స్టూడెంట్ బి ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసి, తర్వాత కొంచెం మీడియంగా ఉండేవి అటెంప్ట్ చేసి, తర్వాత డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేశారు. ఎవరి టైంని బెటర్గా మేనేజ్ చేయగలరు? స్టూడెంట్ బి. ఎందుకంటే స్టూడెంట్ బి ఒక స్ట్రాటజీ ఫాలో చేస్తున్నాడు కాబట్టి. కంప్యూటర్ ఆల్గోరిథంలో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఫాలో చేస్తుందన్నమాట. ఆ స్ట్రాటజీ ఎంత ఎఫిషియన్స్గా ఉంటుందో టైం కాంప్లెక్సిటీ అనలైజ్ ద్వారా తెలుసుకుంటాం. ఇంకా లైక్ చేయాలనిపించట్లేదా? లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇన్పుట్ సైజ్ గురించి చూద్దాం. ఇన్పుట్ సైజ్ మీన్స్ ది అమౌంట్ ఆఫ్ డేటా గివెన్ టు ఎన్ ఆల్గోరిథం. అంటే ఈ టైం కాంప్లెక్సిటీలో ఇన్పుట్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్పుట్ సైజ్ అంటే ఆల్గోరిథంకి మనం ప్రొవైడ్ చేసే డేటా క్వాలిటీ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 10 students, 100 students, 1000 students అనేవాడు ఉన్నారు. 10 students డేటా అనేది ప్రాసెస్ చేయడం ఈజీ. 1000 students డేటా ప్రాసెస్ చేయడానికి మోర్ వర్క్ అవ్వచ్చు, అంటే ఎక్కువ వర్క్ అనేది అవుతుంది. సో ఇన్పుట్ సైజ్ పెరిగిన కొద్దీ ఆల్గోరిథం వర్క్ అండ్ టైం ఎలా చేంజ్ అవుతుందో అనలైజ్ చేస్తాం. యూజువల్లీ ఇన్పుట్ సైజ్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాం. ఇన్పుట్ సైజ్ ఈక్వల్ టు ఎన్ అని. ఇప్పుడు సింపుల్గా ఆల్గోరిథం అనేది చూద్దాం. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాను. దాన్ని స్టెప్స్ వైజ్గా రాయాలి. ఆల్గోరిథం అంటే స్టెప్స్ వైజ్గా రాయడమే కదా. స్టెప్ 1 చూసుకుంటే కనుక ఏం చేస్తాం? ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాం. స్టెప్ 2 రీడ్ ఎన్. నెక్స్ట్ స్టెప్ 3 సమ్ ఈక్వల్ టు 0. స్టెప్ 4 వచ్చేసరికి రిపీటెడ్ ఫ్రమ్ 1 to n, అంటే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం? ప్రింట్ సమ్. నెక్స్ట్ స్టెప్లో స్టాప్ చేస్తాం. ఇంకా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి స్టాప్ చేస్తాం కదా. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే సపోజ్ n ఈక్వల్ టు 5 అనేది లూపు 5 times రన్ అవుతుంది. n ఈక్వల్ టు 100 అంటే లూప్ ఎన్ని టైమ్స్ అవుతుంది? 100 times రన్ అవుతుంది.
n ఈక్వల్ టు 1000 అంటే లూప్ వచ్చేటప్పటికి 1000 టైమ్స్ రన్ అవుతుంది. సో n వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆపరేషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇన్పుట్ సైజ్ nకి ప్రపోర్షనల్గా వర్క్ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని జనరల్లీ 0 ఆఫ్ n టైమ్స్ కాంప్లెక్సిటీ అని రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, మీకు అనదర్ సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చెప్తా కాన్స్టెంట్ టైంకి. ఇప్పుడు ఈ కోడ్ చూద్దాం. a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20 అండ్ c ఈక్వల్ టు a+b ప్రింట్ c. ఇక్కడ ఇన్పుట్ సైజ్ ఎంత ఉన్నా ఈ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్కి ఫిక్స్డ్గా ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్ని కాన్స్టెంట్ టైమ్గా కన్సిడర్ చేస్తాం. ఓ ఆఫ్ 1గా రిప్రజెంట్ చేస్తాం దీన్ని. ఈ ఓ ఆఫ్ 1 అంటే ఎగ్జాక్ట్ 1 సెకండ్ అని కాదు. ఇన్పుట్ సైజ్ పెరిగినా కూడా ఆపరేషన్ గ్రోత్ చేంజ్ అవ్వదు అని మీనింగ్. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీలో ఎన్ని టైప్స్ అనేవి ఉంటాయి చూద్దాం. టైం కాంప్లెక్సిటీలో మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసరికి బెస్ట్ కేస్, యావరేజ్ కేస్ అండ్ వరస్ట్ కేస్. డయాగ్రామ్ అనేది నేను గీసినట్టు గీయండి, ఎగ్జామ్లో గుడ్ మార్క్స్ పడతాయి. ఓకే, ఇప్పుడు బెస్ట్ కేస్ అంటే ఏంటి? మినిమం టైం టేకెన్ బై అన్ ఆల్గరిథం. అంటే ఆల్గరిథం మినిమం టైం ఆర్ మినిమం ఆపరేషన్స్ తీసుకునే సిచ్యువేషన్ని బెస్ట్ కేస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీ క్లాస్లో 50 స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. టీచర్ ఒక పర్టికులర్ స్టూడెంట్ని సెర్చ్ చేస్తున్నారు. ఆ స్టూడెంట్ ఫస్ట్ బెంచ్లోనే ఉన్నాడు. టీచర్కి ఇమీడియట్గా దొరికాడు. దాన్ని బెస్ట్ కేస్ అంటారు, అంటే ఫస్ట్ దొరికిన వాళ్ళని. నెక్స్ట్ సెకండ్ యావరేజ్ కేస్. ఈ యావరేజ్ కేస్ అంటే యావరేజ్ టైం టేకెన్ ఇన్ నార్మల్ కండిషన్స్. అంటే నార్మల్ ఆర్ యావరేజ్ సిచ్యువేషన్లో ఆల్గరిథం తీసుకునే టైంని యావరేజ్ కేస్ అంటారు. సేమ్ 50 స్టూడెంట్స్లో ఎగ్జాంపుల్లో స్టూడెంట్స్ మిడిల్లో ఉన్నారు. టీచర్ వచ్చేసరికి కొన్ని స్టూడెంట్స్ని చెక్ చేశాక స్టూడెంట్ దొరికాడు. అంటే ఎలాగా? మిడిల్ రోలో స్టూడెంట్ అనేవారు దొరికారు. నెక్స్ట్ యావరేజ్ అమౌంట్ ఆఫ్ వర్క్, ఇది యావరేజ్ కేసు. నెక్స్ట్ చూసుకుంటే కనుక వరస్ట్ కేస్. వరస్ట్ కేసు వచ్చేసరికి మ్యాక్సిమం టైం టేకెన్ బై అన్ ఆల్గరిథం. అంటే ఆల్గరిథం మ్యాక్సిమం టైం ఆర్ మ్యాక్సిమం ఆపరేషన్స్ తీసుకునే సిచ్యువేషన్ని వరస్ట్ కేస్ అంటారు. సేమ్ ఎగ్జాంపుల్లోనే స్టూడెంట్ వచ్చేసరికి లాస్ట్ బెంచ్లో ఉన్నారు. టీచర్ ఆల్మోస్ట్ అందరినీ చెక్ చేసిన తర్వాత స్టూడెంట్స్ దొరికారు, అంటే లాస్ట్ బెంచ్లో. ఫస్ట్ నుంచి అందరినీ చెక్ చేశాక లాస్ట్లో దొరకరనమాట. దాన్ని మ్యాక్సిమం వర్క్ అని అంటారు. ఇది వరస్ట్ కేస్. ఎగ్జాంపుల్స్కి మీకు అర్థమయ్యేలాగా డయాగ్రామ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా డయాగ్రామ్ వేయగలిగితే వెయ్యండి ఎగ్జామ్ హాల్లో, లేదంటే కనుక జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేనైతే డయాగ్రామ్ అనేది ఇచ్చాను. మీకు టైం కాంప్లెక్సిటీ అనేది కామన్గా ఉండేవి ఇప్పుడు నేను కొంచెం చెప్తాను. ఓ ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్, అక్కడ నేమ్ ఇచ్చాను కదా ఇమేజ్లో చూడండి. దానికి ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక a ఈక్వల్ టు 10 అండ్ b ఈక్వల్ టు 20 అండ్ గ్రాఫ్ కూడా ఇచ్చాను కదా. అంటే మీకు ఒక ఐడియా కోసం ఇవన్నీ టైం కాంప్లెక్సిటీస్ అనేవి. నెక్స్ట్ ఓ ఆఫ్ లాగ్ n అంటే దీన్ని లాగరిథం అని అంటాము. ఇది వచ్చేసరికి బైనరీ సెర్చ్ ఎగ్జాంపుల్. దీనికి వెరీ స్లో గ్రోత్, ఇది అనేది స్లోగా గ్రోత్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఓ ఆఫ్ n వచ్చేసరికి లీనియర్, ఇది ప్రపోర్షనల్గా గ్రోత్ అనేది అవుతుంది. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫర్ లూప్ 1 to n నెంబర్స్ వరకు ఓ ఆఫ్ n అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఓ ఆఫ్ n లాగ్ n, దీన్ని లీనియర్ అర్థమెటిక్ అంటారు. ఇది ఫాస్టర్ దెన్ n², అంటే n²కి ఫాస్టర్ దెన్గా ఉంటుంది. దీన్ని ఎగ్జాంపుల్ వచ్చేసరికి మెర్జ్ షాట్ అండ్ హిట్ షాట్లో ఎగ్జాంపుల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఓ ఆఫ్ n², ఇది క్వాడ్రాటిక్, ఇది ఫాస్ట్గా గ్రోత్ అవుతుందన్నమాట. దీంట్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక నెస్టెడ్ ఫర్ లూప్లో దీన్ని యూజ్ చేస్తామన్నమాట టైం కాంప్లెక్సిటీ అనేది. నెక్స్ట్ ఓ ఆఫ్ 2 పవర్ n ఎక్స్పోనెన్షియల్ అంటారు దీన్ని. ఇది వెరీ ఫాస్ట్ గ్రోత్, అంటే ఫాస్ట్గా గ్రోత్ అనేది అవుతుందన్నమాట. ఇది ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక రికరెన్సు అండ్ ఫిబొనాచి. ఇది మీకు జస్ట్ ఐడియా కోసమే నేనైతే ఇచ్చాను. అంటే మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను మీకు ఎగ్జాంపుల్స్ ఆల్గరిథంలో, ఆ విధంగా వస్తే కనుక అంటే ప్రాబ్లమ్స్ చేయగలిగితే ఇవి చేయాలన్నమాట. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ గురించి నేర్చుకుందాం. ఎస్పెషల్లీ బిగ్ ఓ, ఒమేగా అండ్ టాటా నొటేషన్స్ గురించి వెరీ సింపుల్గా
అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.